2017లో మేము ఈజిప్ట్ నుంచి జర్మనీకి మూవ్ అయ్యామండి. సో 2010లో ఈజిప్ట్‌లో ఉన్నప్పుడు ధ్యానం ద్వారా మాకు అర్థమైంది. మా యొక్క జీవిత ఉద్దేశ్యం ఏంటి అంటే, ఏదైతే మేము ఆనందాన్ని పొందామో అదే అందరికీ షేర్ చేయాలి అన్నది. అప్పటినుంచి ధ్యానాన్ని అందరికీ షేర్ చేయడం స్టార్ట్ చేశాము. అండ్ 2017లో జర్మనీకి మూవ్ అవ్వాల్సిన వర్క్ రీత్యా మూవ్ అవ్వాల్సి వచ్చినప్పుడు మాకు అర్థమైంది, ఏదైనా కూడా కారణం అన్నది ధ్యానమే. సో ఈజిప్ట్ అయిపోయి జర్మనీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ వృత్తిరీత్యా వెళ్ళినా కూడా ముఖ్యమైన పని ఏంటి అంటే అక్కడ ధ్యాన ప్రచారమే అన్నది తెలిసింది. సో 2017 నుంచి అక్కడ జర్మనీలో మెడిటేషన్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. రకరకాల మాస్టర్స్ అందరూ అక్కడ మంచిగా ధ్యానాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. డైలీ సెషన్స్, తర్వాత పబ్లిక్గా సెషన్స్ జరుగుతున్నాయి. పోయిన సంవత్సరం మేలో బుద్ధ పూర్ణిమ సెలబ్రేషన్స్ ఫ్రాంక్ఫర్ట్లో జరగడం జరిగింది. 3 రోజుల సెలబ్రేషన్స్. సో ఇప్పుడు అక్కడ బ్రెత్ ఎనర్జీ అవేర్నెస్ మెడిటేషన్ అని ఆ పేరుతో అక్కడ ఒక ఎన్జిఓని రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ ఎన్జిఓ ద్వారా మన ధ్యాన ప్రచారాన్ని అక్కడ జర్మనీలో, తర్వాత యూరప్ దేశాల్లో తిరిగి ధ్యానాన్ని షేర్ చేయడం జరుగుతుందండి. Thank you, Mr. Ramesh. So Breath Energy Awareness Foundation is doing an amazing amount of work in the European countries, particularly in Germany. So thank you much. Right? Yes? అండ్ తర్వాత మన ముఖ్యమైన పుస్తకాలన్నీ జర్మన్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. బ్రెత్ అండ్ మెడిటేషన్, యూ కెన్ హీల్ యువర్ సెల్ఫ్, దాదాపు 5-6 పుస్తకాలు, వెజిటేరియనిజం, ఈ పుస్తకాలన్నీ జర్మన్లోకి ట్రాన్స్లేట్ చేసి అక్కడ షేర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడున్న వాళ్ళలో మీకు ఎవరికైనా స్నేహితులు కానీ, రిలేటివ్స్ కానీ, కొలీగ్స్ కానీ యూరోప్లో, జర్మనీలో ఉంటే దే కెన్ కనెక్ట్ టు అస్. ఇక్కడ ఈ డయాజ్ నుంచి షేర్ చేసే మెసేజ్ ఏంటంటే, ప్రపంచంలో ఎవరు ఎక్కడ ఉన్నా కూడా ధ్యానంకి సులభంగా కనెక్ట్ అవ్వచ్చు. మన మాస్టర్స్ ప్రపంచమంతటా ఉన్నారు. సో తప్పనిసరిగా ఈ మెసేజ్ని చేరవేయండి వాళ్ళకి.